ఇతరుల విమర్శల కంటే నీపైన ఉన్న నమ్మకం ఎంతో గొప్పది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వెల్కమ్ టు ఎఫ్ఎస్ టాక్స్. ఒక గ్రామంలో రామయ్య అనే చిత్రకారుడు ఉండేటువంటి వాడు. అతడు చాలా అందంగా చిత్రాలు గీసేటువంటి వాడు. కానీ అతనికి సందేహం ఎక్కువ. నేను గీసింది బాగుంటాయా అని ఆలోచించేటువంటి వాడు. ఒకరోజు అందమైన చిత్రపటాన్ని గీసి ఆ ఊరు మధ్యలో పెట్టి దాని కింద ఈ చిత్రంలో ఏవైనా తప్పులు ఉంటే గుర్తులు పెట్టండి అని రాసింటాడు అనమాట. రాసిపోతాడు. ఆ సాయంత్రానికి వచ్చి చూసేసరికి ఆ చిత్రపటం మొత్తం గుర్తులతో నిండిపోయి ఉంటుంది. అప్పుడు ఆ రామయ్య బాధపడతాడు. నేను అంత చెడ్డ చిత్రకారున్నా అని బాధపడుతుంటే అప్పుడు వాళ్ళ గురువు అక్కడికి వచ్చి చిరునవ్వుతో ఏమి బాధపడకు, రేపు మరొకసారి ప్రయత్నించు అని చెప్తాడనమాట. మరుసటి రోజు ఇంకా అందమైనటువంటి ఇంకొక చిత్రపటాన్ని పెట్టి ఊరు మధ్యలో దాని కింద ఏం రాస్తా అంటే, ఈ చిత్రపటంలో తప్పులు ఏమైనా ఉంటే మీరే సరిచేయండి అని రాస్తాడనమాట. సాయంత్రం అయ్యేసరికి దానిపైన ఒక్క గుర్తు కూడా లేదు. అంతేకాకుండా దాన్ని ఎవ్వరూ సరిచేయలేదు కూడా. అప్పుడు గురువుగారు చెప్తారు, తప్పును గుర్తించడం చాలా సులువు, దాన్ని సరిచేయడం చాలా కష్టము. అందువలన ప్రపంచం నిన్ను విమర్శిస్తానే ఉంటుంది. నీ పైన ఎప్పుడైతే నమ్మి నువ్వు వర్క్ చేయగలవో అప్పుడే నువ్వు ముందుకు పోగలవు. ఆ రోజు నుంచి రామయ్య బాగా కష్టపడి చిత్రాలు గీయడం ప్రారంభిస్తాడు. తర్వాత కొద్ది సంవత్సరాలకు ప్రపంచంలోనే గొప్ప చిత్రకారుడు అయిపోతాడనమాట. ప్రపంచం ఎప్పుడు నిన్ను విమర్శిస్తానే ఉంటుంది. నీ ప్రతిభను నువ్వు నమ్మితే నీకు విజయం ఖాయం. ఓకే, థ్యాంక్ యూ.